Thank you so much for being subscriber to my YouTube channel, and to all my subscribers, happy Sankranti and Pongal. I wish this year ఒక నూతన సంవత్సరంగా ఒక కొత్త మార్పు and happiness, abundance and prosperity మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి I sincerely wish. Thank you so much also for all the love, sharing and support that you show on my channel and towards me. January 7 batch, the admissions are still going on because చాలా స్టూడెంట్స్ నన్ను సాటర్డే సండే ఊరికి వెళ్ళి పండగ చేసుకుని తిరిగి రావడానికి కొంచెం టైం అవుతుంది. సో దే రిక్వెస్టెడ్ టు టేక్ సమ్ టైమ్ టు బీ విత్ ఫ్యామిలీ అండ్ ఆల్సో టు అరేంజ్ మనీ ఫర్ ద ఫీజ్. సో కొంచెం టైం కావాలని అడిగారు. సో దేర్ ఫోర్ ఐ వుడ్ హ్యావ్ క్లోజ్డ్ ఇట్ బై సండే, బట్ ఐఎమ్ కీపింగ్ ద అడ్మిషన్ ఓపెన్ till I don't know yet, but I'll keep it open for a couple of days before I close. So if you are still a committed student who wishes to join, then maybe today, tomorrow I'll keep the admission open. Meru ee batch join avvachu. Ee course entante andi Telugu medium students ki miss aina foundation nenu kalga cheyali ani nenu sincere ga chesina prayatname ee course. School stage lo manam reading, comprehension, writing, speaking, listening ఇలాంటి స్కిల్స్ మిస్ అయ్యి ఉండడం వల్ల అండ్ అదే కొన్ని స్టూడెంట్స్ మంచిగా పికప్ చేసుకోవడం వల్ల వాళ్ళకి స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్, ఎగ్జామినేషన్ రాయడం అన్న, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్న, జాబ్ ఇంటర్వ్యూ ఇవ్వడం అన్న సులువు అయిపోతుంది. అట్ ద సేమ్ టైం కొందరికి ఈ ఫౌండేషన్ మిస్ అవ్వడం వల్ల కొన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ చదివి అర్థం చేసుకోవడం, బుక్స్ చదివి అర్థం చేసుకోవడం కూడా డిఫికల్ట్ అయిపోయి ఉంటుంది. బట్ సమ్ హౌ దే స్ట్రగుల్డ్ త్రూ దేర్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ అండ్ దే హ్యావ్ బికమ్ గ్రాడ్యుయేట్స్, విచ్ ఇస్ గుడ్. కానీ ఇప్పుడు జాబ్ చేసే ప్రయత్నం అప్పుడన్నా, ప్రమోషన్స్కి ప్రయత్నిస్తున్నప్పుడన్నా ఈ ఇంగ్లీష్ అన్న ప్రాబ్లం మళ్ళీ ఏర్పడుతుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని నేర్పించడానికే మేము చేసిన ప్రయత్నమే దిస్ కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్. దిస్ ఈస్ ద ఓన్లీ కోర్స్ వేర్ వీ టీచ్ బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, రిమెంబరింగ్, vocabulary, writing, reading, comprehension, listening and last ki speaking. So basic grammar నుంచి స్పీకింగ్ వరకు స్టూడెంట్ ఎలా తీసుకురావాలని మంచిగా నేర్పియాలి, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలని నేను చేసిన ప్రయత్నమే ఈ కోర్స్. దిస్ ఈజ్ ఇంటెన్స్ ట్రైనింగ్, చాలా ట్రైనింగ్ ఉంది, చాలా సమయం పడుతుంది. కాబట్టి 10 months టైం తీసుకుని చెప్తున్నాము. ఎవరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ 10 months చెప్పాలని చెప్పట్లేదు, బికాస్ మార్కెట్లో కూడా అందరికీ 30-60 days అని అలవాటు అయిపోయింది. 30-60 daysలో స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. అలా వచ్చుంటే ఎప్పుడో ఇండస్ట్రీ బంద్ అయిపోతుండే. కానీ ఈ 30-60 days ఇంకా నడుస్తుందంటే బికాస్ జనాలకి కూడా షార్ట్గా నేర్చుకోవాలి అండ్ ఇది కూడా ఒక బిజినెస్ మోడల్ అయిపోయింది. అఫ్కోర్స్ ఈవెన్ ఐఎమ్ మేకింగ్ మనీ, బట్ ఐ వాంట్ టు మేక్ మనీ సిన్సియర్లీ బై హెల్పింగ్. అట్ ద సేమ్ టైం నేను స్టూడెంట్స్ దగ్గర కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. కమిట్మెంట్ అంటే 3 things. 1, you pay the fees. 2, you join and give your time daily. 3, you do the homework. ఎఫర్ట్ పెడతారు. టైం, మనీ అండ్ ఎఫర్ట్, ఈ 3 ఇస్తేనే లైఫ్లో మనం ఏమన్నా సాధించగలుగుతాము, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్. మీరు కుకింగ్ స్కిల్సే నేర్చుకోవాలన్నా, జిమ్ వెళ్ళాలన్నా, మ్యూజిక్ నేర్చుకోవాలన్నా, ఇన్ఫ్యాక్ట్ స్పోకెన్ తెలుగునే నేర్చుకోవాలన్నా మనం ఈ 3 పెట్టాలి. మనం టైం పెట్టాలి, మనం ఎఫర్ట్ పెట్టాలి, కృషి పెట్టాలి అండ్ నేర్చుకున్నానికి విల్ పే సమ్ ఫీస్ ఫర్ దట్ సర్వీస్. సో ఈ 3 ఉండేటప్పుడే మనకి మన దగ్గర నుంచి మనం ఏదో ఇన్వెస్ట్ చేసినాము, సో రిటర్న్ మనకి ఏం వస్తుంది అండ్ రాకపోతే మనం ఏం పోగొట్టుకుంటాం. అలా ప్రయత్నిస్తే మనకి ఏ లాభం వస్తుంది, ఈ కాన్షియస్ ఎఫర్ట్ ఉంటుంది. దిస్ ఈజ్ హౌ గోల్ అచీవింగ్ సైకాలజీ వర్క్స్. ద సేమ్ థింగ్ హ్యాపన్స్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు కోర్స్ చేరితే మీకు ఇంగ్లీష్ వస్తుంది అని నేను ఎక్కడ చెప్పను కూడా, బికాస్ ఇట్స్ నాట్ ట్రూ. కానీ ఈ కోర్స్ చేరి నేను చెప్పిన పని 10 months మండే టు ఫ్రైడే, సార్ 200 days వీఆర్ విల్లింగ్ టు డూ యువర్ హోంవర్క్ అని మీరు నాకు కమిట్మెంట్ ఇస్తే నేను మీకు ప్రామిస్ అండ్ గ్యారంటీ ఇస్తాను. ఎస్, I will make you a fluent and proficient English speaker. ఆ ఇంగ్లీష్ ఎలా అర్థం చేసుకుని ఎట్లా మాట్లాడాలి, రైటింగ్, దేర్ ఈస్ అ ఫార్ములా. ఆ ఫార్ములా మీకు అర్థమైపోయాక మీరు మీ ఒపీనియన్స్ని మాట్లాడడం, రైటింగ్ అండ్ స్పీకింగ్ అనేది మీకు వస్తుంది. అట్ ద సేమ్ టైం బుక్స్ చదివి అర్థం చేసుకోవడం, హిందూ లాంటి మంచి స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉన్న న్యూస్ పేపర్, నాట్ జస్ట్ న్యూస్ పేపర్, ద ఎడిటోరియల్ పార్ట్ కూడా చదివి అర్థం చేసుకోవడం, బుక్స్ చదవడం, నావెల్స్ చదవడం, నాన్ ఫిక్షన్ బుక్స్ చదవడం, అర్థం చేసుకోవడం, ఆర్ ఫర్ యువర్ ఓన్ సేక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ఐఎల్స్, టోఫెల్, జిఆర్ఈ, జీమాట్ ఇలాంటి ఎగ్జామ్స్ రాయడానికి కూడా మీకు ఒక మంచి ఫౌండేషన్ ఉంటుంది. ఎప్పుడు మీరు నేను చెప్పిన హోంవర్క్, నేను చెప్పిన పద్ధతిలో ఈ 10 months ఈ కోర్స్ని పద్ధతిగా పూర్తి చేస్తే, సార్ మాకు మీ కాన్సెప్ట్ అర్థమైంది, మేము ఒక కమిటెడ్ స్టూడెంటే, వీ వాంట్ టు కంటిన్యూ
అండ్ టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ బ్యాచ్ అన్నవాళ్ళు మీ ఫుల్ నేమ్తో సహా నాకు కింద నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఐ విల్ టేక్ యూ ఇన్ దిస్ బ్యాచ్. Once again, I only take committed student. If you are a sincerely committed student and would like to take admission in this batch, then ping me on WhatsApp. I will take you in this January batch. Thank you so much. I will see you in the course.